హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేంటక్క నిమజ్జనం వ్లాగ్స్తో అన్నీ అయిపోయినాయి, వినాయకుని వ్లాగ్స్ అనేసి మళ్ళీ సరికొత్త వ్లాగ్తో ముందుకు వచ్చేవా అనుకుంటున్నారు కదా. ఇదైతే ఒంగోలులో ఉన్న వినాయకుడి వ్లాగ్స్ అనమాట అండి. మేము పని మీద వచ్చామన్నమాట ఒకరోజు ఒంగోలుకి. ఇంకా అందుకని మొత్తం వినాయకులు ఎంతమంది ఉన్నారో చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ వేసాము. మాకైతే ముగ్గురు వినాయకులు కనపడ్డారు. ఆ ముగ్గురు వినాయకులు చక్కగా ఎంత చక్కగా ఉన్నారంటే చాలా అంటే చాలా బాగున్నాయండి వినాయకులు మొత్తం. అసలు ఒంగోలులో వినాయకులు మామూలుగా లేవండి. ఒక గణేష్ అయితే 33 feet అంట మట్టి వినాయకుడు చేశారు. అది ఎక్కడో మాకు అడ్రస్ తెలియలేదు, అందుకే మేము వెళ్ళలేదు. ఒకటేమో ద్వారకామయ వినాయకుడు, ఇంకోటేమో ఇస్మార్ట్ శంకర్ వినాయకుడు, ఇంకోటేమో హస్త లంబోదర వినాయకుడు. చాలా వినాయకులు ఉన్నారండి. మీకు చూపిద్దామని చెప్పి నేను బ్లాగ్ తీసాను అనమాట. ఇక్కడ వినాయకుడు మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు చూడండి, ఆ ఫోజ్ కానీ ఆ సెటప్ కానీ ఇంత బాగా డిజైన్ చేశారు కదండి. కట్టే వాళ్ళు కూడా ఎంత చక్కగా కట్టారంటే టెంట్ మొత్తం వేసి వినాయకుడికి ఎలాంటి ఎండ పడకుండా చాలా నీట్గా కట్టారనమాట. అక్కడేమో ముందు నందినో ఎలుకనో నాకు అర్థం కావట్లేదు. మీకు కనుక అర్థమైతే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇక్కడ రకరకాల శివలింగాలు కూడా ఉన్నాయండి, జ్యోతిర్లింగాలు అంటారు కదా, అలా పెట్టారనమాట. అన్ని థర్మాకోల్తో రెడీ చేశారు. అసలు చూస్తున్న థర్మాకోల్ అనేది లేదు, మనం ముట్టుకొని స్పర్శ తగిలితే తెలుస్తుంది థర్మాకోల్ అని చెప్పేసి, లేకపోతే అసలు కనిపెట్టలేరు. అంత బాగా డిజైన్ చేశారండి. నాకైతే భలే నచ్చింది ఇక్కడ వినాయకుడు మాత్రం. మేము ఇంకా ఒక 6 months కానీ 7 monthsలో నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ జూన్ కల్లా మేము ఒంగోలు వెళ్ళిపోతాం అనమాట. మాకు ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి మాత్రం ధూమ్ధామ్ ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నాను నేను మాత్రం. అలా అని చెప్పి మా ఊరికి రాకుండా మాత్రం ఉండను. ఇక్కడికి వచ్చి కూడా మేము పూజ చేయించుకుంటాము, అన్ని సంబరాలు చేసుకుంటాం అనమాట. ఎక్కడైనా వినాయకుడు ఒకటే కదా. సరేలేండి, ఇప్పుడైతే వినాయకుడు అన్నీ అయిపోయినాయి కదా. ఇంక మేము చాలా డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇదేంటో బాబు అనుకుంటున్నారా, విష్ణుమూర్తి అవతారంతో చేసిన వినాయకుడు అండి చీరాల్లో కామధేను కాంప్లెక్స్లో అనమాట. వాళ్ళు ప్రతి ఇయర్ ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ మాత్రం కొబ్బరికాయ అండ్ కలశాలతో చేశారు. ఆ వ్లాగ్ కూడా ఉంది, కాంటే మీరు చూడండి. ఇది మాత్రం కామధేను కాంప్లెక్స్లో అండి విష్ణుమూర్తి అవతారంతో చేసిన వినాయకుడు అనమాట. పక్కన వరాహి అమ్మవారి మాత కూడా ఉన్నారు. అసలు చక్కగా ఉందంటే సెటప్ చాలా అంటే చాలా బాగా చేశారండి. అక్కడ ఓన్లీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఎలా అంట, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే ఒంగోలుకి వచ్చాము. మా పిన్ని వాళ్ళ కాలనీలో అనమాట. ఉట్టి కొడుతున్నారు. అసలు అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా అందరూ కలిసి సరదాగా ఆటపాటలతో భలే ఆడుకున్నారండి. ఇలా ఆడితే చూడడానికి కూడా చాలా చక్కగా ఉండేది కదా. మరీ ఎంత ఇబ్బంది కాకుండా ఘోరంగా లేకుండా మంచిగా ఆడారనమాట. సో మీద పడకుండా కింద మీద పడతారు కదా, మనుషులు తొక్కుంటారు కదా, అలా ఏమీ లేదు. కాలనీ అంటే సూపర్గా ఇలా ఎంజాయ్ చేయాలి అని అనిపించేలా చేశారనమాట. పిల్లలతో సహా అందరు బాగా కొట్టారు. ఉట్టి మాత్రం ఈసారి మా అబ్బాయిని ట్రై చేయలేదు, ఎందుకంటే వాటర్ ఫుల్గా ఉన్నాయి, జారిపోతారని భయం అనమాట. లడ్డు వేలం పాట అయితే పాడారు. ఆ కాలనీలో ఒక అంకుల్ పాడారు అనమాట. ఇంక నేను దండం పెట్టుకుంటున్నాను. మా పిన్ని, అమ్మ, అత్త ముగ్గురు కలిసి ఇలా వీడియో అయితే తీయమన్నారండి, అందుకే తీసానమాట. ఇప్పుడు నేను కూడా మా మమ్మీతో మా పిన్నితో వీడియో తీసుకుంటున్నాను. నాకు మా పిన్ని అంటే చాలా ఇష్టం. మా పిన్ని అంటే ఒంగోలుపై ఛానల్ ఉందని చెప్పాను కదా, తననమాట. చిన్నప్పుడు ఎప్పుడు సెలవులు వచ్చినా కూడా మా పిన్ని దగ్గరికి వచ్చేస్తాను, ఉరుక్కుంటాను నేనైతే బస్సు ఎక్కేసి. కర్ణాటక నుంచి వస్తాను అనమాట మా పిన్ని కోసం. ఇంక ఇప్పుడు ఇక్కడే సెట్ అయ్యాను కాబట్టి కుదిరినప్పుడల్లా పిన్ని వాళ్ళ ఇంటికే వెళ్తాను. చూడండి, అక్కడ వినాయకుడు అయితే సిద్ధమైపోయాడు, ట్రాక్టర్లోకి ఎక్కించారు. ఇంకా ట్రాక్టర్ ఎక్కేసి ఆ ఇద్దరు అన్నలు మాత్రం భలే కామెడీ చేస్తారనమాట, డ్యాన్స్ చేస్తారు ట్రాక్టర్ మీదే. అసలు భలే అనిపించింది. వినాయకులు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి కదండి. వినాయకుడు ఫెస్టివల్ వస్తే చాలు కదా, ఎన్ని సంబరాలో అసలు ఇయర్ మొత్తం గుర్తుండిపోయేలా మెమరీస్ ఇచ్చి వెళ్తాడు వినాయకుడు మాత్రం. కానీ నిమజ్జనం వచ్చేసరికి చాలా బాధేసిద్ది. ఇక్కడ చూడండి, మా రాజ్యం మొదలయ్యింది. లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా డ్రమ్స్కి నేను ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ వేయటం. అసలు నా లైఫ్లో ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఆ డ్యాన్స్ చూసి. ఎక్కడే ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని భయం వేసింది, కానీ నన్ను ఎంకరేజ్ చేసి వెయ్యమ్మా అని చెప్పి ముందుకు
అక్కకి ఎంత ఎనర్జీ అండి బాబు, ఎంత గ్రేస్గా డ్యాన్స్ చేస్తుంది చూసా కదా. నాకంటే ఇంకా గ్రేస్గా డ్యాన్స్ చేస్తుంది. నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట, ఎంత బాగా చేస్తుందో ఈ అక్క అని చెప్పేసి. ఇదైతే ఇంక ఈ వ్లాగ్ అయితే అయిపోయిందండి. సరదాగా ఈ వ్లాగ్ అయితే చేశాను అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. మా మమ్మీ సదా వేడి తీయమంటే తీసాను. ఇంకా చూడండి మా చెల్లితో ఆయన చక్కగా ఆడుకుంటున్నాడు. వాడు ఎంతైనా పిన్ని కొడుకనే అనిపించుకున్నాడు. చూడండి జుట్టు లాగితే ఎలా ఆడిపిస్తున్నాడు వాళ్ళ పిల్లిని మాత్రం. వాళ్ళ పిన్ని ఏమో నా జుట్టు ముట్టుకున్నామంటే కుక్కకు పట్టిస్తారే అంచుగా అంటుంది. కురుకురే మొత్తం పారిపోచాడండి, అందుకే కూర్చొని ఎత్తుతుంది అనమాట వైనంగా. ఎంతైనా పిన్ని కొడుకు కదా, అందుకని పిన్ని ఎత్తాలి. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చినందుకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బా